నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు సమీపంలోని ఇరువారం వద్ద రమణ మహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలమైన చిన్మయి మిషన్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. బుధవారం ఇరువారం చిన్మయి యోగా కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి అక్కడి వసతులు నిర్వహణపై ఆరా తీశారు. ఇప్పుడు మీరు చెప్పిన యోగా ఇంకొక టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటే దానికి కూడా దాంతోపాటు ఆ డబ్బుని కేటాయించేటట్టు చేస్తే చిన్నమయ మిషన్ ఒకవేళ ప్రైవేటు సంస్థ అయినా కూడా అంతా మా చిత్తూరు ప్రజల ఆశీస్సులు వారి సహకారమే. ఈ రోడ్లంతా కొట్టాలంటే కానీ రోడ్డు బాగా అట్లీస్ట్ ఒక 1000 మంది పట్టేటట్టు ఇప్పుడు ఎవరు యోగులు గురువులు బాబాలు వచ్చినారు, వాళ్ళు ఒక మంచి మెసేజ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఆయన రాధా మనోహర్ వస్తాడు, ఆయన స్పీచ్లు ఇస్తాడు, ఈయన చాగంటే వస్తాడు, గరికపాటి వీళ్ళంతా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే పార్కు దాని చుట్టూ మంచి వాతావరణం క్రియేట్ చేసి ఒక శిల్పకళా వేదిక చేస్తే స్టూడెంట్స్ వాళ్ళ టాలెంట్ ఇప్పుడు యోగా నేర్పిస్తారు. సాటర్డే సండే గృహాల్లో కాకుండా అట్లా పెద్ద ఈవెంట్ గా ఎవరెవరు ఉండారో బయట నుండి కూడా స్పెషలిస్ట్ ఇన్ యోగా ఇట్లా కొంచెం క్రియేట్ చేసి వర్క్ చేసి దీన్ని ఇంకా పెద్ద చేసే వాళ్ళని మీరు యాడ్ చేసుకోండి. ఇది శక్తికి మీరు మెయింటైన్ చేస్తాం. స్వామి దగ్గరికి పోయినా నీకు అన్ని మంచి జరుగుతుంది అన్నాడు. నేను చేసిన మిస్టేక్ ఏమంటే సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి పోయినా కానీ వీడికి రాలేకపోతే దాన్ని ఇక్కడ మన గుడి వరకు నేను ఇప్పుడు ప్లాన్ చేసి కొంచెం బబుల్ మాదిరి అంటే అటు ఎంటీ ఉంది కాబట్టి అటు తీసుకొని దీన్ని కొంచెం స్టెప్పింగ్ చేసేస్తానులేమ్మా, ఇబ్బంది లేకుండా. అదే ఖచ్చితంగా దానికనే నేను విజిట్కి వచ్చిందే. ఆ విజిట్ లో ఇప్పుడు నేను చూసిన తర్వాత ఎదురుగా ఏ బిల్డింగ్ లేదు, ఖాళీ స్థలమే కాబట్టి ఒక స్టెప్ తీసుకొని అక్కడ మన ఆర్కే స్కూల్ కాలేజ్ వాళ్ళు శ్రీనివాస ట్రస్ట్ వాళ్ళు ఉండే కాడ దాన్ని స్ట్రైట్ చేసేస్తామంటే ఇష్యూ లేకుండా పోతుంది. దాన్ని నేను ప్లాన్ చేస్తాను మేడం, ఇబ్బంది లేకుండా. ఓకే ఓకే. వచ్చిన 14 acres ని మళ్ళీ 97లోనో 94లోనో వెనక్కి తీసుకుంటే దానిపైన మళ్ళీ వీళ్ళకి స్టే అయితే వచ్చింది. నేను ఆ డాక్యుమెంట్ అంతా మీకు వాట్సాప్ కానీ లేదా మీకు తెచ్చి పర్సనల్ గా హ్యాండ్ ఓవర్ చేయమంట. చూసి మన వాళ్ళ కోసము ఇది రీటైన్ చేసి అక్కడ యోగా సెంటర్, డాన్స్, ఈ ఆధ్యాత్మికమైన అన్ని ఉన్న తపస్సు చేసిన పెద్ద పెద్ద శివలింగాలు అన్ని ఉన్నాయి. వీళ్ళని మనం ఆ ప్రాబ్లం నుండి సాల్వ్ చేయాలన్న నా కోసము. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లా అందరూ మీకు ఒక థ్యాంక్స్ చెప్తారన్న అందరూ. సార్ చాలా ధన్యవాదాలు. ఇది చాలా తక్కువ భూమి, ఆధ్యాత్మిక భూమి. చిత్తూరుకి గొప్ప వారసత్వం ఉండేది మా ఎమ్మెల్యే గారి ద్వారా మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మీకు అన్ని దాన్ని తీసి పంపిస్తాను. అట్లా థ్యాంక్ యూ అన్న. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో 20వ డివిజన్ ఇరువారంలో రమణ మహర్షి గారి తపస్సు చేసిన ఈ ఒక గృహాలు, ఈ ఒక స్థలము 14 ఎకరాల 56 సెంట్లని ఆ కాలంలో ప్రభుత్వం వీరికి ఇస్తే తర్వాత కొన్ని కారణాల వల్ల 93, 94లో దీన్ని రద్దు చేయబడింది. అయినను ఇది ఒక మంచి కాజ్ కాబట్టి ఇప్పటిదాకా వీళ్ళ ఆధీనంలోనే ఇది ఉంది. దీనిపైన ఉన్న స్టే పట్ల ఇప్పుడే మన జయకుమార్ గారు, ఇక్కడ ఈ సంస్థ నిర్వహిస్తున్న విశ్వనాథ్ గారు అందరూ తెలియజేయడం జరిగింది. తక్షణమే మా రెవెన్యూ మంత్రివర్యులు అనగానే సత్యప్రసాద్ అన్న గారితో మాట్లాడడం జరిగింది. వారి యొక్క ముందరే వారు కూడా దీన్ని ప్రాపర్గా ఎందుకు స్టే అయ్యింది ఆ డాక్యుమెంట్ అంతా నాకు ఇవ్వండి, నేను ఎమ్మటే పరిశీలించి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే ఇమ్మీడియట్ గా దీన్ని రీటైన్ చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బందులు లేదు అని చెప్పడం జరిగింది. సో వారికి చిత్తూరు ప్రజలు మరి ఈ ఆశ్రమాన్ని ఇప్పుడు చిన్నమయ్య మిషన్ వారు రన్ చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా
వారిని కూడా మళ్ళీ ఆహ్వానించి ఈ స్థలాన్ని వాళ్ళకి రిటైన్ చేసినట్టు మనం కానీ ఇవ్వగలిగితే 10 నుండి 15 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సెంటరు, అలాగే యోగా చేయడానికి కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ. అవసరమైతే మన ఇస్కాన్ టెంపుల్ని కూడా ఇప్పుడు ఎదురుగా చెరువునంతా మనము డీసిల్టేషన్ చేస్తున్నాము. హై రోడ్డు, ఈ యాక్సెస్ రోడ్డు చేసే వాళ్ళు ఏవైతే ఈ ఛానల్స్ అంతా మూసేశారో ఆ ఛానల్స్ అంతా మొన్న పోయి మేము రీఓపెన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో భారీ వర్షాలు పడినా కూడా నీవా నదికి కానీ, నీవా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ చెరువుని కానీ నింపగలిగితే ఈ కాజూర్ చెరువు దాదాపు 500 ఎకరాలకు ఒకప్పటి ఆయుకట్ట. ఇది క్రమంగా ఎప్పుడైతే చిత్తూరు అభివృద్ధి చెందిందో, గృహాలు రెసిడెన్షియల్గా ఆ గ్రామము ఊరంతా కూడా ఎప్పుడైతే పట్టణం అయిపోయిందో, సో ఆయుకట్టకు పోవాల్సిన నీరు ఇప్పుడు ప్రజలకి డ్రింకింగ్ వాటర్ కింద బోర్వెల్స్కి రీఛార్జ్ కావడానికి ఇది ఎంతో దోహదపడే అట్లాంటి ఒక చెరువుని ఎన్నో సంవత్సరాలు ప్రజలని, చెరువుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పట్టించుకోకుండా ఉన్న నాయకుల్ని చూసాం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ప్రజల కోరిక మేరకు సోషల్ మీడియాలో ప్రతిరోజు వచ్చే కొన్ని అడ్వైస్ కావచ్చు, లేదంటే రిక్వెస్ట్లు కావచ్చు, చెరువులన్నిటినీ పూడిక తీసి వాటిని పబ్లిక్ వాడుకోవడానికి, వాకింగ్ చేయడానికి ట్రాక్లు కావచ్చు, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కావచ్చు, అలాగే ధర్నాలు, మంచి చెడు చేసుకోవడానికి ఒక శిల్పారామం, శిల్ప వేదిక లాంటి ఒక మంచి ప్రోగ్రాము, కార్యక్రమాలు చేసుకోవడానికి ఇక్కడ కావాల్సిన బిల్డింగ్లు కట్టాలని నాకు ఒక మంచి ఆలోచన. ఆ ఆలోచనకి ఇక్కడ ఉన్న కాజూరు ప్రజలు, ఇరువారం ప్రజలంతా సహకరించినారు. కాబట్టి రానున్న 6 నెలల నుండి సంవత్సరం లోపల మీరు ఎవరైనా కాజూరు చెరువును వచ్చి చూస్తే ఇది మనం చూసిన చెరువే అనే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేస్తానని చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఇప్పుడే ఈ కమిటీ మెంబర్లందరికీ మాటిస్తున్నాము. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు చేయడానికి, ఆధ్యాత్మికమైన భావాలతో ముందుకు పోవడానికి మేము ఎప్పుడూ వీరందరికీ కావాల్సిన సహకారాన్ని అందిస్తానని తెలియజేసుకుంటూ ఆల్ ద బెస్ట్.